సినీ ఇండస్ట్రీ ఇదో రంగుల ప్రపంచం. ఎంతోమంది సినీ తారలు అవ్వాలని, హీరోయిన్లుగా వెలుగొందాలని పల్లెల నుంచి, పట్టణాల నుంచి మహానగరానికి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి అనుకున్నంత ఈజీగా అవకాశాలు రావు. ఎంతో ఓర్పు, నేర్పు, అందం, అభినయం కూడా ఉండాలి హీరోయిన్లు అవ్వాలంటే. కొందరు హీరోయిన్లు అవుదామని చివరికి అవకాశాలు రాక సీరియల్స్లోనూ యాంకర్స్గాను చేసిన వాళ్ళను కూడా చూసాం. మరికొందరు 1-2 సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైన వాళ్ళని చూసాం. మరికొందరు చేతిలో డబ్బులు లేక వ్యభిచార రొంపిలోకి దిగిన వాళ్ళను చూసాం. కొందరు హైఫై కాల్ గర్ల్స్గా మారిన వాళ్ళని చూసాం. ఇండస్ట్రీలో ఇలాంటివి ఈ మధ్య బాగా బయటపడుతున్నాయి. ఇక బాలీవుడ్ గురించి చెప్పుకుంటే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. 100 మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తే 10 లేదా 15 మంది మాత్రమే టాప్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. మిగిలిన హీరోయిన్లు 1 లేదా 2 సినిమాలు చేస్తూ తమ డైలీ మెయింటెనెన్స్కి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారినే కొందరు ముఠాలు టార్గెట్ చేస్తాయి. వాళ్ళకి చేతిలో డబ్బులు లేకపోవడం, ఖర్చులు, అవసరాలు ఉండడంతో వ్యభిచార రొంపిలోకి దింపుతూ ఉంటాయి. అసలే కరోనా మహమ్మారి వల్ల ఏడాదిన్నరగా సినిమా అవకాశాలు లేవు. ఉన్న అడపాదడప అవకాశాలు కూడా పోవడంతో సినిమాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటి నుంచి డబ్బులు పంపించలేని పరిస్థితి. ఓ పక్క మిడిల్ క్లాస్, ఖర్చులు చూస్తే నెలకి లక్షల్లో అవుతాయి. ఈ సమయంలో ఆదాయ మార్గాలు ఏమిటి? ఏదీ లేదు. అందుకే కొందరు కేటుగాళ్లు ఇలాంటి వాళ్ళని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. కాల్ గర్ల్స్గా మారుస్తున్నారు. వ్యభిచారం చేస్తే రోజుకి ఒక్కరోజే ఏకంగా ₹1,00,000 వరకు సంపాదించవచ్చని వాళ్ళకి వల వేస్తున్నారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు, పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీలకు ఇలా అమ్మాయిలను పంపించి వాళ్ళు ₹1,00,000 దండుకుంటున్నారు. వీళ్ళకి వేల నుంచి లక్షలు ఇచ్చి కేవలం వారి అవసరాన్ని వీరు అత్యవసరంగా ఉపయోగించుకుంటున్నారు. ఇలాగే తాజాగా మహారాష్ట్రలోని బట్టబయలైంది ఓ సెక్స్ రాకెట్. టీవీ, సినీ పరిశ్రమకు సంబంధించిన చాలా మంది అమ్మాయిలు ఇందులో ఇరుక్కున్నారు. వాళ్ళందరి పేర్లు బయటపడుతున్నాయి. ఓ పక్క సినిమాలు లేవు, సంపాదనకి షార్ట్ కట్ ఉందంటూ రొంపిలోకి దించేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. ఆ అమ్మాయిలకు డబ్బు ఆశ చూపిస్తున్నారు. మీకు అందం ఉంది, మంచి ఫేమ్ ఉంది, మీరంటే పడిచెచ్చే వ్యాపారవేత్తలు చాలామంది ఉన్నారు. మీరు సినిమా చేస్తే 5 నుంచి 10 లక్షలు వస్తాయి. కానీ ఒక్క రాత్రి మీది కాదనుకుంటే 5 నుంచి 4 లక్షలు వస్తాయి. ఏమంటారు? ఇది ఆ తారల్ని టార్గెట్ చేస్తూ ట్రాప్ చేస్తున్నటువంటి ముఠా మాటలు. చాలా వరకు గుర్తుపట్టేటటువంటి హీరోయిన్లే వీరు. వెండితెరలో హీరోయిన్లుగా తమ ముద్ర వేసుకున్నారు. 25 ఏళ్లలోపు అమ్మాయిలకి దాదాపు ₹5,00,000 వరకు టార్గెట్ పెట్టుకుంటున్నారు ఈ ముఠా సభ్యులు. ఇక 20 ఏళ్లలోపు అమ్మాయిలు ఉంటే ఒక్క రాత్రికి ₹7,00,000 తీసుకుంటున్నారట. టీవీ తారలు, మోడల్స్ని వ్యభిచార కోపంలోకి దించుతున్నాయి ఈ ముఠాలు. అమ్మాయి ఫోటోని పంపిస్తారు. అమ్మాయి నచ్చిందంటే చాలు, రాత్రి గెస్ట్ హౌస్లోకి వీరే తీసుకువెళ్ళి దింపుతారు. మొత్తానికి దుర్మార్గపు ముఠాలు ఆ అమ్మాయిలకి ఇష్టం లేకపోయినా ఎక్కువ డబ్బును ఆశ చూపించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని తానేలో బయటపడిన సెక్స్ రాకెట్ అక్కడే కాదు, దేశంలోనే సంచలనమైంది. పాపులర్ పర్సనాలిటీలకి గ్యాలం వేస్తున్నారు. ఎందుకంటే కరోనా టైంలో చాలా వరకు ఖాళీగా ఉంటున్నారు. చేతిలో కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది. ఈ సమయంలో అందమైన అమ్మాయిలను పంపిస్తే ₹1,00,000 వస్తాయని భావిస్తున్నారు ఘరానా కేటుగాళ్లు. తానేలో బయటపడింది ఈ సెక్స్ రాకెట్. అలా పుట్టుకొచ్చిందే ఈ వ్యభిచార రొంపులోంచి ఈ సెక్స్ రాకెట్. చాలా వరకు ఛాన్సులు లేక ఖాళీగా ఉన్న తారలను వీళ్ళు ఫస్ట్ ఎంపిక చేస్తారు. వీళ్ళందరూ వారితో ఫోన్లో మాట్లాడతారు, వాళ్ళని మభ్యపెడతారు. మీకు రోజుకి ₹1,00,000 సంపద వస్తుందని, నెల రోజుల పాటు షూటింగ్ చేసినా వచ్చే ఆదాయం 4 రోజులు పడుకుంటే వస్తుందని ఆశ చూపిస్తారు. మొత్తానికి ఛాన్సులు లేక వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు, ఈ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు కదా అని చాలా నాగ్గా మాట్లాడుతూ ఉంటారు. స్టార్స్గా వారికున్న క్రేజ్ని మార్కెట్ చేసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది ఈ గ్యాంగ్. పక్కా సమాచారంతో ఓ రోజు నైపోడ్ పాంచ్పాడిలోని ఏరియాలో ఓ అపార్ట్మెంట్ పైకి రైడ్ చేశారు పోలీసులు. అక్కడ 2 సినీ తారల్ని పట్టుకున్నారు. ముంబైలోని చాలా ప్రముఖమైనటువంటి సినీ తారలు. వీళ్ళు సినిమాకి 8 నుంచి 10 లక్షలు మాత్రమే తీసుకుంటారు. కానీ సినీ హీరోల పక్కన నటిస్తూ ఉంటారు. ఎందుకంటే వెండితెరపై బాగా కనిపించే అందాల తారలు వీరు. హీరోయిన్లు అవ్వకపోయినా వీళ్ళు చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్స్గా చేస్తూ వచ్చారు. స్టార్ హీరోయిన్స్గా మాత్రం ఎదగలేకపోయారు. ఇక మరో 2 సౌత్ ఇండియాలోని మోడల్స్గా నటించిన వాళ్ళే. అనేక యాడ్స్ చేశారు. వీళ్ళిద్దరూ అక్కడక్కడ సీరియల్స్ నుంచి సినిమాల్లో కూడా నటిస్తూ ఉన్నవారే. మొత్తానికి పోలీసులు మారువేషంలో ముందు స్పాట్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన పోలీసులు ఈ దందా నిజమా కాదా అని ధృవీకరించుకున్నారు. పక్కా ప్లాన్తో దాడి చేసి ముఠాని పట్టుకున్నారు. 2 మోడల్స్, మరో 2 హీరోయిన్స్ని పట్టుకుని వ్యభిచార గృహం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ ఓనర్ స్వీటీ అనే అమ్మాయి ఫ్లాట్ని అద్దెకి తీసుకుంది. అక్కడ 4 ఏజెంట్లను పెట్టుకుని హసీనా, ఖాలిద్, విశాల్, సునీల్ని ఇక్కడ అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తోంది.
వీళ్ళందరూ కూడా దాదాపు ₹1,00,000 లోపు ఎవరైనా సరే ఓకే అంటే నో చెబుతారు. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ 4 నుంచి 5 లక్షల రూపాయలు. బడా బిజినెస్ వ్యాపారవేత్తలు, అదేవిధంగా సినీ సెలబ్రిటీలు, నిర్మాతలు, దర్శకులు, చాలా వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళనే వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. కస్టమర్లా ఈజీగా వెళ్తారు. బేరసారాలు మాట్లాడుకుని అక్కడి నుంచి అమ్మాయిని కారులో వాళ్ళ గెస్ట్ హౌస్కి తీసుకువెళ్తారు. అమ్మాయిల్ని ఇక్కడి నుంచే పంపిస్తూ ఉంటారు. రోజుకి 4-5 అమ్మాయిలు ఇక్కడ ఫ్లాట్ల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. రాత్రి వాళ్ళ పని ముగిసిన తర్వాత ఆ అమ్మాయి చేతికి క్యాష్ ఇవ్వరు. వీళ్ళ అకౌంట్లోనే నగదు డిపాజిట్ చేస్తారు. ఇలా తర్వాత రోజు మరో కస్టమర్. వారానికి 5 రోజుల పాటు ఇలా కస్టమర్లతో వ్యాపారం చేయిస్తున్నారు. శని ఆదివారాలు బాగా డిమాండ్ ఉంటుంది. వీళ్ళకి ఏకంగా శని ఆదివారం 5 నుంచి 7 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ముందు పోలీసులు కస్టమర్లా బేరాలాడారు. 1,80,000 మాత్రమే ఇస్తామని చెప్పారు. అయితే యావరేజ్గా ఉన్న అమ్మాయిని పంపిస్తామని ఒప్పందం చేసుకున్నారు. తర్వాత పోలీసులు సీన్ అర్థమై లోపలికి వెళ్తే ఇక్కడ ఈ అందమైన తారలు కనిపించారు. ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగుతుందని పోలీసులు ప్రశ్నించారు. సినీ తారలు ఎందుకు ఇందులోకి వచ్చారని, మిమ్మల్ని ఎవరైనా ఇందులోకి భయపెట్టి తీసుకువచ్చారా అంటే డబ్బుల కోసం ఇలాంటి పని చేస్తున్నామని ఆ తారలు తెలియజేస్తారు. అంతేకాదు ఇందులో చాలా హై సర్కిల్ వారికే ఎరవేశారు. బడా బిజినెస్ మ్యాన్స్, అదేవిధంగా ముంబైలో రియల్ ఎస్టేట్ కింగ్స్గా ఉన్నటువంటి 10 మంది ఈ గ్యాంగ్ దగ్గర చిక్కుకుంది. వీళ్ళందరూ కూడా రోజుకి 5 నుంచి 7 లక్షల రూపాయలు చెల్లించి ఈ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తారు. ఎవరికి అనుమానం రాకుండా ముంబై దాటిన తర్వాత ఉన్నటువంటి గెస్ట్ హౌస్లోనే వీరి రాసలీలలు నడుపుతూ ఉన్నారు. మొత్తానికి పోలీసులు వీరి గ్యాంగ్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఇంకా ఎవరైనా ఉన్నారనేది కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు 10 మంది హీరోయిన్స్, మోడల్స్ని ఇలా వ్యభిచార రొంపిలోకి దింపారు. అంతేకాకుండా ఏ స్టేట్ అమ్మాయిలు కావాలన్నా తీసుకువస్తామని, మీ అభిరుచికి తగిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తూ మీ అభిరుచికి తగిన అమ్మాయిలను తీసుకువస్తామని వాళ్ళు బేరసారాలాడతారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, ఏపీ, తెలంగాణ, అదేవిధంగా ఇతర స్టేట్స్కి సంబంధించి వేరే దేశాలకు సంబంధించిన అమ్మాయిలను కూడా సప్లై చేస్తామని బిజినెస్ మెన్స్తో ఒప్పందాలు చేసుకుంటారు. వీళ్ళకు ఉన్నటువంటి బ్రోకర్స్తో మాట్లాడుకొని వాళ్ళకి ఫ్లైట్ ఛార్జీలు పెట్టి ఇక్కడికి తీసుకువస్తారు. రష్యన్ బాంబులను కూడా తీసుకువస్తామని తెలియజేస్తున్నారు. మొత్తానికి పోలీసులకి చిన్న క్లూతో ఈ గ్యాంగ్ అనేది దొరికిపోయింది. అక్కడ హీరోయిన్స్ 2 వచ్చారని ఒక వ్యక్తి తెలియచేశాడు. నిత్యం ఈ అపార్ట్మెంట్ దగ్గరికి అమ్మాయిలు వస్తూనే ఉంటున్నారని, కొంతమంది కార్స్ మీద వచ్చి అమ్మాయిలను తీసుకువెళ్తున్నారని, ఇక్కడ ఏదో జరుగుతోందని పోలీసులకి చిన్న సమాచారం వచ్చింది. అక్కడ ఓ హీరోయిన్ కనిపించడంతో కొందరు కుర్రాళ్ళకి అనుమానం వచ్చి రోజు ఇక్కడే ఎందుకు ఉంటున్నారనే అనుమానంతో పోలీసులకు సమాచారం ఇస్తే పక్కాగా ఇక్కడ ఏం జరుగుతుందో రెక్కీ నిర్వహించి పోలీసులు ఈ ఆపరేషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ని పట్టుకున్నారు. మొత్తానికి వీరి గ్యాంగ్లో 10 మంది అమ్మాయిలు దొరికినట్టు తెలుస్తోంది.